నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఫైట్ మాస్టర్ అనల్ అర్సు ఉన్నారు. అయితే గత జనరేషన్స్కి భిన్నంగా ఈ జనరేషన్లో ఎంతోమంది ఫైట్ మాస్టర్స్ డైరెక్షన్ వైపు మొగ్గు చూపుతున్నారు. వారి బాటలోనే అనల్ అర్సు కూడా రీసెంట్గా ఒక తమిళ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమానే ఫీనిక్స్. అందులో విజయ్ సేతుపతి కుమారుడు సూర్య విజయ్ సేతుపతి హీరోగా నటించారు. తమిళనాడులో రిలీజ్ అయిన ఆ సినిమాను రీసెంట్గా తెలుగులో రిలీజ్ చేశారు. మరి ఆ సినిమాకు ఎలాంటి అప్లాజ్ వస్తుంది, అలాగే ఫైట్ మాస్టర్గా తన కెరియర్ గురించి అనల్ అర్సు ఏం చెప్తారో ఇప్పుడు తన మాటల్లో విందాం మనం. నమస్తే అనల్ అర్సు గారు. నమస్తే సార్, హౌ ఆర్ యు? గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఏంటి? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. సో మీ ఫస్ట్ డైరెక్షనల్ డెబ్యూ ఫిలిం ఫీనిక్స్ తెలుగులో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. సో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? చాలా మంచి రెస్పాన్స్ ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమా మీరు అసలు డైరెక్షన్ చేయాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఫైట్ మాస్టర్గా ఫుల్ బిజీ, సో ఆల్ టాప్ స్టార్ సినిమాలు చేస్తున్నారు. మధ్యలో ఈ డైరెక్షన్ అనే ఒక ఇది ఎలా మీకు అసలు ఎందుకు వచ్చింది ఆలోచన? సార్ 1993 సార్ నేను ఫైటర్ అయ్యాను. ఫైటర్ అయిన తర్వాత ఒక 10 to 12 years ఫైటర్గా హార్డ్ వర్క్ చేశాను. అప్పుడు ఒక పాయింట్లో ఒక క్వశ్చన్ వచ్చింది, దీని తర్వాత ఏంటి, ఏం చేయాలి అని. అప్పుడే మాస్టర్ అవ్వాలని ఒక ఐడియా వచ్చింది. సో అక్కడ నుంచి మాస్టర్ అయ్యాను. మాస్టర్ అయిన తర్వాత 2004, ఇప్పుడు 2025, అగైన్ 11-12 years. ఇప్పుడు ఆ సేమ్ క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది, ఇది నెక్స్ట్ ఏంటి. అప్పుడే ఈ ఐడియా వచ్చింది, డైరెక్షన్ చేయాలి, చేయొచ్చు కదా అంటే ఒక ప్లాన్ వచ్చింది. సో ఇట్స్ తేడల్లో హంటింగ్ ನಮ್ಮ లైఫ్లో ಒಂದು స్టెప్స్ తీస్తున్నాం కదా, అలా ఒక స్టెప్గా ఇలా చూస్తున్నాను అంతే సార్. మీ ఫాదరు ఫైట్ మాస్టర్ సార్, ఎంజిఆర్ సార్. అంత ఫుల్గా 2004లో ఫాదర్ పాస్ అయిపోయారు. దాని ముందుగా చాలా పిక్చర్ చేశారు. సో ఫాదర్ డెత్ తర్వాతనే ఈ ఐడియా వచ్చింది, 2004లో చేయాలి, మాస్టర్ అవ్వాలని. అలానే మాస్టర్. జనరల్గా ఒక ఫైట్ మాస్టర్ ఫైటర్స్ వాళ్ళ పిల్లల్ని ఫైటర్స్ని చేయాలని కానీ అనుకోరు. మరి మీ ఫాదరు మిమ్మల్ని నేను ఫైటర్ అవుతాను అన్నప్పుడు మీ ఫాదర్ రియాక్షన్ ఏంటి? మంచి క్వశ్చన్. ఎందుకంటే ఫాదరు మదరు నేను ఫైటర్ అవ్వాలని ఆయన చెప్పలేదు. కానీ నాకు ఫాదర్ ఎవ్రీడే చూసినాను కదా, ఆ షూటింగ్ వెళ్ళి వస్తున్నారు, దెబ్బతో వస్తారు, సమ్టైమ్స్ నార్మల్గా వస్తారు, దాని గురించి మాట్లాడుతారు గంటలు. అది ఎవ్రీడే అది నాకు అది వినిపిస్తుంది. సో అలానే ఒక ఐడియా వచ్చింది, మేము కూడా అవ్వాలి, ఇలాంటి ఫాదర్ చెప్తున్నారు కదా ఒక కథలో, స్టోరీస్లో, సో దాన్ని మనం కూడా చెయ్యాలి అని అక్కడి నుంచే నాకు ఫిక్స్ అయిందో ఏమో. సో దెన్ మీరు మైండ్లో ఫిక్స్ అయినా మీ ఫాదరు అందులో ఉన్న కష్ట సుఖాలు ఎలా అవங்களுக்கு தெரியும். సో మీరు ఫస్ట్ ఆయనకి నేను ఫైటర్ అవుతాను అన్నప్పుడు ఆయన వద్దని లేదా? లేదు, వద్దని లేదు. ఒకే మాట చెప్పారు, కేర్ఫుల్గా చెయ్యి, ఏది చేసావు కేర్ఫుల్గా చెయ్యి, ఎవ్రీ మూమెంట్ నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే తమిళ్లో చెప్తారు, కరణం తప్పినా మరణం అంటారు. అది మన ఫైటర్స్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఒక స్మాల్ రాంగ్ మూవ్ చేస్తే బ్రేక్ అవుతుంది, ఫ్రాక్చర్ అవుతుంది, పీపుల్గా లైఫ్ కూడా పోతుంది. సో అందుకే అది మాత్రం చెప్పారు, కేర్ఫుల్గా ఉండవు. అది కాకుండా ఇంకేం చెప్పారు అంటే ఎంజిఆర్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అందరితో మీ ఫాదర్ వర్క్ చేశారు. ఎంజిఆర్, శివాజీ సార్, చిమ్ని గణేశన్ సార్, జయశంకర్ సార్. ఏంటి మీ ఫాదర్ స్క్రీన్ నేమ్ ఏంటి? అరసేనా? యాక్చువల్లీ ఫాదర్ నేమే అరసు సార్. అదే నా పేరు అరస కుమార్. నేను వచ్చి మాస్టర్ ఉన్నప్పుడు ఐ వాంట్ టు డెడికేట్ ద నేమ్, మై డాడ్ నేమ్. సో అందుకే నేను అరస కుమార్ పెట్టలేదు, డాడ్ పేరు అరసు అని పెట్టుకుంటా. మీ ఫాదర్ ఎప్పుడన్నా అసలు సెట్స్లో ఎలా ఉంటుంది ఏంటి అని మీరు అంటే ఫైటర్ అవ్వక ముందు ఎప్పుడన్నా సెట్స్కి వెళ్ళారా అసలు? అంత గుర్తు లేదు సార్, స్మాల్ ఏజ్లో మేబీ, అది నాకు అంత జ్ఞాపకం లేదు. ఓకే, ఫైటర్ కావాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ తీసుకున్న స్టెప్ ఏంటి? అంటే ట్రైనింగ్ అటువంటివన్నీ? ట్రైనింగ్ డెఫినెట్గా సార్, ఒక 9 years ట్రైనింగ్ చేశాను సార్.
అన్ని ఫైటర్స్ ట్రైన్ చేయాలి, అది కంపల్సరీ అది. సో ఫస్ట్ స్టెప్ ఫైటర్కి ట్రైనింగ్ చేయాలి సార్. ట్రైనింగ్ ఈజ్ కంపల్సరీ. అది ప్రాపర్గా మనం ఎంత ట్రైనింగ్లో ఎంత స్ట్రాంగ్ ట్రైనింగ్ చేస్తున్నామో అంత మనకి సేఫ్. ఓకే. అప్పుడే మనం కాపాడుకోవచ్చు, మనకి సేఫ్టీగా ఉండొచ్చు. సో అది ఒక 9 years చేసాం ట్రైనింగ్. ఎవరి దగ్గర తీసుకున్నారు మీరు ట్రైనింగ్? నాకు ఒక 4 masters సార్. ఒక మాస్టర్ వచ్చి మూకన్ అంటారు. మూకన్ అంటే ఈ వాజ్ వన్ ఓల్డ్ లైక్ బిఫోర్ ఎంజిఆర్ ముందుగా ఒక పిక్చర్స్ ఉంది కదా, అలాంటి పిక్చర్ చంద్రలేఖ ఆ టైంలో అన్నీ ఆయన ఫైటర్గా ఉన్నారు. ఆయనే మన యూనియన్లో ఒక 40-50% అతనికి ట్రైనింగ్ ఇస్తారు. మోస్ట్ సీనియర్ మాస్టర్ ఆయనతో. దాని విజయ్ అని ఒకరు, అశోక్ అని ఒక మాస్టర్, ఇంకొకరు వచ్చి శంకర్ అని మన నాగర్కోయిల్, ఆయనతో శిలంబం కలరీ అదన్నీ అక్కడ అన్నీ డిఫరెంట్ ప్లేస్లో చేసాము, ట్రైనింగ్ చేసాం. ఓకే. ఏంటి ఫస్ట్ ఒక ఫైటర్గా మీకు ఫస్ట్ ఫిల్మ్ ఏది? అమైది పడై సార్, సత్యరాజ్. మణివన్నన్ సార్ డైరెక్షన్. అదే ఫస్ట్ పిక్చర్ 1992. ఓకే. ఎవరు ఫైట్ మాస్టర్ దానికి? రాంబో రాజ్ కుమార్ సార్. రాంబో రాజ్ కుమార్. ఓకే. సో రాంబో రాజ్ కుమార్ దగ్గర నుంచి అప్ టు రీసెంట్గా కర్నల్ కన్నన్, పీటర్ హెయిన్స్ వీళ్ళందరి దగ్గర వర్క్ చేశారు కదా. మ్యాక్సిమం సార్, మ్యాక్సిమం. జనరల్గా ఒక ఫైటరు ఏదో ఒక ఫైట్ మాస్టర్ దగ్గర ఫిక్స్గా ఉంటాడు. బట్ మీరు ఇంతమంది ఫైట్ మాస్టర్ దగ్గరికి మారడానికి ఏంటి రీజన్? అంటే అందరి ఒక వాళ్ళ పట్టు మీరు తెలుసుకోవడం కోసమేనా? ఎలా? నాకు ఒక చిన్న హ్యాబిట్ ఉంది సార్, నేను ఎక్కడో నేను ఫిక్స్ అయిపోయాను. ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీ వన్. అందుకే అందరూ మాకు బాగా తెలుసు, అందరి దగ్గర పని చేయాలని ఒక మోటివేషన్. దానికే నేను ఎవరి దగ్గర నేను ఫిక్స్ అయిపోలేదు. అలా ఫిక్స్ అయితే కూడా 1 year మ్యాక్సిమం 2 years ఉంటాను. మళ్ళీ అందరు పిలుస్తారు కదా, మన వర్క్ గురించి అందరికీ తెలుసు. సో అందరు పిలుస్తారు. సో దెన్ ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీ వన్ అండ్ ఐ వాంట్ టు లర్న్ అందరి దగ్గర నుంచి ఆ బెస్ట్ క్వాలిటీస్, బెస్ట్ మేకింగ్, టేకింగ్స్ అన్నీ నేను ఐ వాంట్ టు లర్న్ ఫ్రమ్ దెమ్. సో అందుకే అందరి దగ్గర పని చేస్తాను, ఎవరు ఫిక్స్ అయిపోలేదు. అంటే ఒక్కో ఫైట్ మాస్టర్ దగ్గర ఒక్కొక్క రకమైన ఇది నేర్చుకున్నారా? ఎలా? డెఫినెట్గా సార్, డెఫినెట్గా. సో అలా ఆల్మోస్ట్ అందరు హీరోలతో ఫైటర్గా వర్క్ చేసి ఉన్నారుగా? యా, ఆల్మోస్ట్ చేశాను సార్. సో ఒక ఫైటర్గా ఉన్నప్పుడు మీరు చేసిన బాగా రిస్క్ ఫైట్ అంటే ఏది? చాలా ఉంది సార్, చాలా. ఎవ్రీ ఫైట్ రిస్కే, అన్నీ రిస్కే. బట్ బాగా రిస్క్ అయినది, బాగా రిస్క్ లిస్ట్ ఇవ్వాలి. అది మనకి విజయ్ సార్ పిక్చర్ ఒకటి చేసాము, అది సిల్వా అని ఒక పిక్చర్ వచ్చింది. అది వచ్చి మన ఒకనేకల్ ఫాల్స్ అంటే అది మైసూర్ కర్ణాటకలో. అప్పుడు ఫుల్ రైనీ సీజన్, ఇప్పుడు వస్తున్నప్పుడు ఫుల్ ఒకనేకల్ వాటర్ పోతుంది. అది వాటర్లో ఎడ్జ్ టు ఎడ్జ్ క్లిఫ్లో రోప్ పెట్టి మధ్యలో ఫైట్. ఎవరైనా మిస్ అయిపోతే అది ఆయన డ్రెస్ బట్టలు కూడా దొరకదు, అంత వాటర్ అంత అలా పోతుంది. సో అది అలాంటి చాలా ఉంది. అది షూటింగ్ యాక్షన్ రిస్క్, ఇన్స్టెడ్ ఆఫ్ ద యాక్షన్ ఆ లొకేషన్స్ కూడా రిస్క్ ఉంది మనకి చేస్తున్నప్పుడు. అలాంటి ప్లేస్, అలాంటి లొకేషన్, చాలా యాక్షన్ చాలా చేసేవా. సో మీకు ఫస్ట్ ఫైట్ మాస్టర్గా అవకాశం ఇచ్చింది శరత్ కుమార్ కదా? శరత్ కుమార్ మూవీ కదా, ఛత్రపతి. ఓ ఆ మాస్టర్గా కరెక్ట్ సార్, శరత్ కుమార్ సార్, ఛత్రపతి. దానికి ముందు వచ్చి ఒక 2-3 చాలా పిక్చర్ చేశాను ఆయనకి స్టంట్గా. అరసు అని ఒక పిక్చర్ ఉంది, శరత్ సార్ పిక్చర్. ఆ పిక్చర్లో వచ్చి పీటర్ మాస్టర్. దాంట్లో ఒక 2 మేజర్ ఫైట్లు నేను అస్టండా ఉంటున్నప్పుడు నేనే తీసాను అది. సో అప్పుడే ఆ ప్రొడ్యూసరు జేజే గుడ్ బాబు ఉన్నారు, చౌదరి సార్ ఉన్నారు, ఆర్బి చౌదరి సార్. ఆయనతో అస్టండా ఉండి ఆయన ప్రొడ్యూసర్ అయిపోయారు. ఇప్పుడు ఆయన అప్పుడే ఫిక్స్ అయిపోయారు నేనే మాస్టర్ని. శరత్ కుమార్ సార్ కూడా అప్పుడే ఫిక్స్ అయిపోయారు, అప్పుడే అనౌన్స్ చేశారు నెక్స్ట్ పిక్చర్ మన ప్రొడక్షన్ నువ్వే మాస్టర్ అన్నారు. సో అలానే ఆపర్చునిటీ కూడా ఇచ్చారు ఛత్రపతి. అదే ఫస్ట్ పిక్చర్. సో ఛత్రపతి టు రీసెంట్గా వచ్చిన వార్ 2 విజయ్ సార్ ఇప్పుడు లాస్ట్ పిక్చర్ వార్ 2. సో నియర్లీ 12 years జర్నీయా? మోర్ దెన్ దట్, 12 years.
సో ఈ జర్నీ అంటే ఫైటర్గా ఒక జర్నీ, ఫైట్ మాస్టర్గా ఒక జర్నీ. ఇప్పుడు ఫైట్ మాస్టర్గా మీ జర్నీ ఆల్మోస్ట్ ఆల్ టాప్ స్టార్స్ అటు తమిళ్లో కానీ ఈవెన్ తెలుగులో కూడా. తెలుగులో ఫస్ట్ మిర్చి మీది, మిర్చి ఉంది. మిర్చి నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్, బ్రూస్లీ చేశారు. ఎన్టీఆర్ రెండు మూడు సినిమాలు చేసినట్టున్నారు. శ్రీమంతుడు మహేష్ బాబుది, ఇలా టాప్ స్టార్స్ అందరితో ఇక్కడ చేశారు. ఈవెన్ హిందీలో చూస్తే షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను వీళ్ళతో కూడా, అక్షయ్ కుమార్ అందరితో చేశారు. సో మీ ఉద్దేశం ప్రకారం ఏ హీరో కంప్లీట్గా మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫైట్ బాగా చేసిన వాళ్ళు అంటే ఎవరు? అంటే సింపుల్గా అందరూ బాగా చేస్తారని అనొచ్చు, అలా కాదు కదా. అందరూ ఎగ్జాక్ట్లీ అది వద్దంటే కూడా అది ఫ్యాక్ట్. అందరూ బాగానే చేస్తారు. బట్ ఫిజికల్గా చాలా ఫిట్గా మనకి ఒక చేస్తానంటే ఇప్పుడు దాకా నాకు అక్షయ్ కుమార్ సార్ చాలా నచ్చింది. ఆయన ఇప్పుడు దాకా అన్ని రియల్గా చేస్తారు. జంప్ అంటే పైకి ఎవ్రీథింగ్. ఐ డిడ్ మోర్ దెన్ 10 ఫిల్మ్స్ ఆయనకు చేశాను అక్షయ్ సార్కి. అది ఒకటి ఆయనతో చూశాను నన్ను. మీ ముందు జనరేషన్స్లో హీరోలకి డూపులు ఫైట్స్ కంపోజ్ చేసేటప్పుడు డూపులు వాడేవాళ్ళు. బట్ ఈ జనరేషన్లో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత డూప్ పెడితే కనిపెట్టేస్తున్నారు ఆడియన్స్. అరే ఈడు డూప్ రా అనేస్తారు కదా. సో దాన్ని అలాంటి విమర్శలు రాకుండా ఉండటానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఒకే ఒక మాట చెప్తున్నాను, నా పిక్చర్లో ఎప్పుడు నేను డూప్ యూజ్ చేయను, మ్యాక్సిమం డూప్ యూజ్ చేయను. అన్ని యాక్టర్సే చేయాలి. ఆయనకు రిక్వెస్ట్ చేస్తాను వెళ్ళి, ఇలాంటి షార్ట్స్ ఉంది అంటే అందరూ అలానే చేస్తారు. ఐ మేక్ షూర్ డిజైన్ చేస్తున్నప్పుడు కూడా నేను అలానే చేస్తాను, డూప్ లేకుండా చేయాలి అన్ని మ్యాక్సిమం. అలా చేస్తున్నాను నేను. మ్యాక్సిమం డూప్ యూజ్ చేయను నేను, ఎందుకంటే అంత ఆడియన్స్ వస్తుంది ఆయన చూడడానికి కదా. సో ఇఫ్ హీఈస్ డూయింగ్, ఆయన చేస్తే ఎంతో ఆయనకి హ్యాపీ అవుతారు. సో దానికోసం మ్యాక్సిమం డూప్ అవాయిడ్ చేస్తాము. బట్ కొన్ని రిస్క్ అన్నప్పుడు తప్ప అది లైక్ యూ సెడ్, బైక్, కారు, క్లాస్ బ్రేక్స్లో అలాంటి రిస్క్ డెఫినెట్గా డూపే చేయాలి. అది డౌట్ కాదు. బట్ మ్యాక్సిమం కేబుల్స్, జంప్ కిక్స్ అన్న ఉంటాయి కదా, అలా స్టైల్ షాట్స్ అదే మ్యాక్సిమం ఒరిజినల్గా తీస్తే అదే ప్లాన్ చేస్తాను నేను. ஒரு ஃபைட் கம்போஸ் பண்ணும்போது நாங்கள் இந்த ஃபைட்டுக்கு வந்து தியேட்டரில் அற்புதமான ரெஸ்பான்ஸ் கிடைக்கும் அந்த யோசனையில் இருப்பாங்க. ஆனால் சினிமா ரிலீஸ் ஆகிட்டு ஆடியன்ஸ் அது பார்க்கும்போது அந்த ரெஸ்பான்ஸ் வரல. ஸோ அப்போது உங்களுக்கு எப்படி இருக்கும்? ஸோ 2 things are, one is bad luck நினைப்போம். செகண்ட் மேபி நம்மளோட தாட் ப்ராசஸ் வந்து ஆடியன்ஸுக்கு பிடிக்கல, இல்லை ரீச் ஆகலை. அப்படி எடுத்து நெக்ஸ்ட் டைம் அதை பெட்டர்மெண்ட் பண்ண ட்ரை பண்ணுவோம். அதுபோல் இன்சிடென்ட் எனக்கு நடந்த மாதிரி ஞாபகம் இல்லை. அப்படி இருந்தாலும் ఇది 2 தான் రీజన్. అలా ఉంటే ఇది 2 రీజన్గా ఉంటుంది. మీరు బాగా ఫైట్ కంపోజ్ చేసిన ఇది ఏదైనా ఒక రిస్క్ అంటే మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా ఏదో ఒక అజాగ్రత్త అనేది జరుగుతూనే ఉంటుంది. సో అలా మీరు మీ ఫైట్ కంపోజింగ్లో కానీ ఫైట్ మాస్టర్ కానీ మీరు చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా, అలా మీ కెరీర్లో ఎప్పుడన్నా ఏమైనా జరిగింది? ఒకసారి జరిగింది సార్. ఓకే. ఐ పిక్చర్, శంకర్ సార్ పిక్చర్, విక్రమ్ సార్ది. దాంట్లో ఒక ఫైట్ వచ్చింది, బాడీ బిల్డింగ్, అందరూ బాడీ బిల్డర్స్, విక్రమ్ సార్ ఫైట్ చేయాలి. అది అంత ప్రికాషన్ తీసుకుని అంత కేర్ఫుల్గా చేసాము. ఒక్కరికి కూడా ఏమీ దెబ్బ తగ్గట్లేదు, ఏమీ ఇంజూర్ లేదు, ఏం లేదు. దాంట్లో వచ్చి ఒక గ్లాసెస్ ఉంటుంది కదా, మన అది వర్కౌట్ చేసినప్పుడు చూసినట్టు ఒక పెద్ద గ్లాస్లో ఉంటుంది. అది మనకి ఫుల్ షుగర్ గ్లాస్లో చేసాం, 6-7 షుగర్ గ్లాస్. బట్ షార్ట్ కోసం మనకి ఒరిజినల్ గ్లాస్ పెట్టేసి తీసుకున్నాం. ఆ గ్లాస్ బ్రేక్ టైంలో ఆ గ్లాస్ తీసి మనకి షుగర్ గ్లాస్ పెట్టాలి. అది అందరూ బ్యార్ బాడీ, మీరు చూస్తే మీకు తెలుసు, అందరూ ట్రంకే, ఎక్కడ సేఫ్టీ లేదు. ఆ గ్లాస్ బ్రేక్ టైంలో అన్ని తీసేసి ఒక షుగర్ గ్లాస్ పెట్టేసాము. గ్లాస్ బ్రేక్ టైంలో అందరికీ తెలుస్తుంది అది షుగర్ గ్లాస్ కాదు, ఒరిజినల్ గ్లాస్ పెట్టారు. ఎలా? అది ఎవరు మిస్టేక్? సమ్వన్ లైక్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారు కదా, కుర్రాళ్ళు ఎవరు చేంజ్ చేసేది. జనరల్గా ఇలాంటివి ఫైట్ మాస్టర్ బాధ్యత కదా. అన్నీ మనకి క్రోమ్ చేసాం కదా, అన్ని కవర్ చేసింది ఫుల్గా, పెయింటింగ్ చేసి ఆ రిఫ్లెక్షన్ ఎగ్జాక్ట్గా ఉండాలని. అది ఉంది. ఆ ఎర్రర్ ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు ఎలా జరుగుతుందని, ఎవరికి తెలియదు. అలా లక్కీ పాయింట్, ఆయనకి పెద్ద దెబ్బ ఏం లేదు, ఖాళీ జస్ట్ లెగ్లో మాత్రం ల్యాండ్ అయ్యి ఒక కట్ అయింది అంతే. అది కూడా ఒక స్టిచెస్ లాగానే పోయింది అది, లేకపోతే అది కాల్ ఇమాజిన్ ద డ్యామేజ్. అది మాత్రం ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఎర్రర్ జరిగింది. సో మీ లేటెస్ట్ మూవీ వార్ 2,
వార్ అనేది పెద్ద హిట్, అందులో ఫైట్స్ బాగా మంచి పేరు వచ్చింది. బట్ వార్ 2కి వచ్చేతలకి ఇద్దరు స్టార్స్, అటు హృతిక్ కానీ ఇటు ఎన్టీఆర్ కానీ అక్కడ బాలీవుడ్లో ఇక్కడ టాలీవుడ్లో మంచి పేరున్నవాళ్ళు. ఎన్టీఆర్కి RRRతో త్రూఅవుట్ ఇండియా కూడా మంచి పేరు వచ్చింది. బట్ ఆ సినిమాకి సంబంధించి ఫైట్స్లో కూడా ఎందుకు అంత రెస్పాన్స్ రాలేదు? ఐ థింక్ గాట్ ద అప్రిసియేషన్. అంత బ్యాడ్ కాదు, అది బాగానే ఉంటుంది. బికాజ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కంపారిజన్ సార్. అది కూడా ఇది ఈ పిక్చర్ కూడా కంపేర్ చేస్తున్నప్పుడే మనకి అది వస్తుంది. మేబీ వార్ 2 వాడు సక్సెస్, అది ఎక్స్పెక్టేషన్ మన ఆడియన్స్కు ఇంకా హై ఉండొచ్చు. మేబీ యాజ్ యూ సెడ్ RRR, RRR మేకింగ్ యాక్షన్, అది కూడా ఒక కంపారిజన్. ఆ కంపారిజన్ మధ్యలో ఒక పిక్చర్ వచ్చినప్పుడు అది మేబీ అది సాటిస్ఫైడ్ చేయలేదో ఏమో అనుకుంటాను, అంతే. శ్రీమంతుడిలో ఆ తోట ఫైట్ ఉంది, అది మీరు చేసింది? ఫుల్ పిక్చర్ మీరే కదా. సినిమాలో అన్నీ కలిసి రావటం అది ఓకే, కానీ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత అది ఈ సినిమాలో ఆ ఫైట్ బాగుంది అన్న ఇది థాట్ ఆడియన్స్కి వస్తుంది. కண்டிப்பாக డెఫినెట్గా. సో అలా శ్రీమంతుడిలో మీకు ఆ ఫైట్లన్నీ మంచి పేరు తెచ్చినాయి. నేనేది అలా వార్కు సంబంధించి అఫ్కోర్స్ సినిమా బాగాలేదు అన్నది పక్కన పెడితే అట్లీస్ట్ ఫైట్స్ గురించి అంటే మనం వర్క్ చేసాం కాబట్టి మన దీనికి సంబంధించి ఏదో ఒకటి మాట్లాడుకోవాలి అన్న ఇది ఉంటుంది ఏ క్రాఫ్ట్ మెన్కైనా. సో అలా ఏ ఫైట్కి అలాంటి అప్రిసియేషన్ రాలేదు ఎందుకని? అది ఐడియా లేదండి డెఫినెట్గా. బికాజ్ ఎవ్రీవన్ మన హార్డ్ వర్కే చేసాము, అది ఎక్కడో మిస్ అయింది. అది మేబీ పిక్చర్ ఓవరాల్గా ఒక మాట వచ్చిన తర్వాత అది కూడా పోయింది. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు చేసిన మిర్చిలో కూడా మిర్చి నుంచి ఎన్టీఆర్తోనే జైలవకుష్ చేశారు. సో ఆల్మోస్ట్ మీకు ప్రతి సినిమాలోనూ మీరు చేసిన వర్క్కి మంచి అప్లాజ్ వచ్చింది. బట్ వారిలో అది కనపడలేదు. అందులో ఇద్దరు సూపర్ స్టార్లు ఉన్నారు, ఇద్దరు చేయగల కెపాసిటీ ఉన్నవాళ్లే. నేను అందుకని అడిగా మిమ్మల్ని, అంతేగాని మిమ్మల్ని మీ వర్క్ని తక్కువ చేయాలని కాదు. నేను అలా తీసుకోలేదు. మేబీ లెట్స్ సీ నెక్స్ట్ టైం. ఓకే, కమింగ్ టు తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పుడున్న హీరోల్లో మీ యాక్షన్ సీక్వెన్సెస్ని కరెక్ట్గా క్యారీ చేయగల హీరో ఎవరు? చాలామంది ఎవ్రీవన్ దే హ్యావింగ్ ది ఓన్ స్టైల్ అండ్ క్యారీ ఫార్వర్డ్ చేసేవాళ్ళకి ఎవ్రీవన్ పుట్టింగ్ దర్ ఎఫర్ట్. దాంట్లో వచ్చి మనకి పర్టికులర్గా చెప్పాలంటే డెఫినెట్గా అలా సపరేట్ కొంచెం కష్టం. బట్ స్టిల్ ఇఫ్ యూ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, విశాల్ ఉన్నారు. విశాల్ అండ్ విజయ్ సార్, సూర్య సార్, ఆయనని ఎఫర్ట్ పెడతారు, ఇంకా కూడా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు. విక్రమ్ సార్ ఐ ఫుల్ పిక్చర్ చేసాం. విక్రమ్ సార్ ఇలా ఒక్కొక్కరు చేస్తారు డెఫినెట్గా. విశాల్ రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నా ఒంటి మీద దాదాపు ఒక 50 గాయాలు ఉన్నాయని. ఐ మీన్ వూండ్స్. ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్. మీ ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా ఫీనిక్స్. సార్ ఈ సినిమా సబ్జెక్టు ఫస్ట్ డైరెక్ట్గా విజయ్ సేతుపతి వాళ్ళ అబ్బాయి దగ్గరికి తీసుకెళ్లారా, లేదంటే ఇండస్ట్రీలో ఉన్న ఏదైనా హీరోని ట్రై చేసి తర్వాత సూర్య దగ్గరికి వెళ్ళిందా? ఇది పిక్చర్ నేను రైట్ చేసినప్పుడు ఏ హీరో మైండ్లో లేదు. ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్ ఏజ్ గ్రూప్. పిక్చర్ చూసేది తెలుసు, అండర్ 18 ఏజ్ గ్రూప్లో ఉన్న ఒక అబ్బాయి కావాలి నాకు. ఆ రైటింగ్ అయిన తర్వాత అది ఒకసారి పోయింది. నేను షూట్లో అంటే విజయ్తో మీరు వర్క్ చేసి ఉన్నారు, విజయ్తో మంచి ర్యాపో ఉంది. విజయ్ కొడుకు కూడా సేమ్ ఏజ్ గ్రూపే కదా. సో అలా విజయ్ ఆ మైండ్లోకి విజయ్ కొడుకు జేసన్ రాలేదా అని? రాలేదు, డెఫినెట్గా రాలేదు. ఇంకా ఒకటి చెప్తే, అది ఆ పిక్చర్లో నా పిక్చర్ చూస్తే తెలుసు మీకు, ఆ ఏరియా ఉంది కదా, ఆ ఏరియా అబ్బాయిలాగా ఉండాలి. ఆ హీరో ఆ స్కిన్ టోన్ ఆ ఏరియాలో అక్సెప్ట్ చేయాలి ఆడియన్స్. వాళ్ళని ఒక లాట్ ఆఫ్ నాకు ఒక మైండ్లో ఒక ఐడియా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు సూర్య కనిపిస్తుంది నాకు. సో ఫస్ట్ సేతుపతి గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన ఏమన్నాడు? అది ఆ టైంలో వచ్చి నాకు జవాన్ షూటింగ్ చెన్నైలో జరుగుతుంది. అప్పుడు షారూక్ ఖాన్ సార్కు విజయ్ సేతుపతి గారికి ఫైట్, సోలో ఫైట్ క్లైమాక్స్. ఓకే, అప్పుడు వచ్చి ఆయన వస్తారు, సూర్య వచ్చి వాంట్ టు మీట్ హిస్ డాడ్. ఆయన ఫాదర్ చూసినప్పుడే నాకు సూర్యను చూశాను. అప్పుడే నాకు నా స్క్రిప్ట్కు ఆప్ట్గా ఉన్నాడే అని మైండ్లో వచ్చింది. దాని తర్వాత ఒక 1-2 days కలిసి తర్వాత నేను సేతుపతి సార్కు ఒక స్క్రిప్ట్ ఉంది చెప్పాలని,
మేబీ ఆయనకో అన్ని కూడా ఉండొచ్చు. నరేట్ చేసిన తర్వాత ఆయనకి అర్థమైంది ఇది ఏదో మాస్టర్స్ చెప్తున్నారని. దెన్ ఐ లెఫ్ట్ అండ్ ఆఫ్టర్ 2-3 days షూట్ అగైన్ ఐ మెట్ హిమ్ ఆన్ సెట్. అప్పుడే చెప్పాను సార్ ఇది ఆ స్టోరీ ఎలా ఉంది సార్, బాగుంది మాస్టర్, చాలా బాగుంది, యాక్షన్ అన్నీ బాగుంది, నీ అబ్బాయికి సరిగా ఉంటుందో ఐఎమ్ థింకింగ్ సార్, వాట్ యూ థింక్. ఈజ్ ఆర్ లైక్ ఐఎమ్ సో హ్యాపీ మాస్టర్ బికాజ్ అంత పెద్ద ఒక యాక్షన్ స్క్రిప్ట్ చెప్పి వెళ్తున్నారు, నా ఇంట్లో కూడా ఒక అబ్బాయి ఉన్నారు ఏమి చెప్పలేదే అని నేను కూడా ఆలోచించాను. ఇప్పుడు హ్యాపీగా ఉంది, మీరే అడుగుతున్నారు, మీరు చేసుకోవచ్చు, ఆయన ఒకసారి స్టోరీ చెప్పి మీరు టేకప్ చేసుకుంటే. దెన్ ఐ అప్రోచ్ సూర్య, ఐ మీన్ హీ కాల్డ్ మీ, వి మెట్ ఓన్ ప్లేస్ ఆన్ ద స్టోరీ నరేట్ చేసి అక్కడి నుంచి అలా టేకప్ అని తీసు. ఆ స్క్రిప్ట్ చెప్పిన దగ్గర నుంచి రిలీజ్ అవడానికి ఎంత డ్యూరేషన్ పట్టింది? ఎంత? సూర్య చూసుకున్న టైంలో ఆయన వచ్చి ఒక 98 ఏజ్ సార్. ఓకే. బట్ ఇది వచ్చి మనకి ఒక MMA బ్యాక్గ్రౌండ్లో ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. సో ఆ స్పోర్ట్స్ యాక్షన్కి రెడీ అవ్వాలంటే ఒక ఆ ఏజ్కి ఆయన టోన్ చేయాలి. అది నాకు ఒక ఐడియా ఉంది, టోన్ చేయొచ్చు అని ఒక ఐడియా ఉంది. ఆయన డెడికేటెడ్గా చేస్తే చేయొచ్చు అని ఒక ఐడియా ఉంది. దెన్ ఐ హైర్డ్ అ ట్రైనర్ ఫ్రమ్ ఇరాన్. ఓకే. ఇరాన్ నుంచి ఒక MMA స్పెషల్ ట్రైనర్ చెన్నైకి తీసుకొచ్చి ఒక 1.5 year ఓన్లీ ట్రైనింగ్. ఓకే. సూర్యకి ఈ పిక్చర్లో సూర్య మాత్రం ఇంట్రొడక్షన్ కాదు సార్, ఇంకా ఒక 25 అబ్బాయిలు ఉన్నారు. టోటల్గా 25 న్యూ మెంబర్స్, న్యూ ఫేసెస్ ఇన్ ద ఫేస్. దాంట్లో వచ్చి ఒక అతను MMA ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్, ఆయన ఒక యాక్టర్ ఉన్నారు, మెయిన్ నెగటివ్ లీడ్ రోల్. సో ఆయన అందరికీ ట్రైనింగ్ అంత 1.5 year ట్రైనింగ్ ఇచ్చి సూర్య 98, 100 అక్కడ నుంచి ఒక 62, 63కి తీసుకొచ్చాము. మోర్ దాన్ 30 kgs రిడ్యూస్ చేసి ఆ ఫైట్ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆ 1.5 time పీరియడ్లో ఆ పిక్చర్లో మన పిక్చర్లో ఏమేమి యాక్షన్ వచ్చిందో అదన్నీ ట్రైనింగ్ అక్కడే ప్రీ రిహర్సల్ చేసి ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ఫైట్లో కూడా కంపోజ్ చేసి అదన్నీ షూట్ చేసి ఎడిట్ పెట్టేసాము సైడ్లో. దెన్ వీ వెంట్ స్ట్రైట్ అవే టు షూట్. అప్పుడు అన్ని కుర్రాళ్ళకి అన్ని న్యూ బాయ్స్ కదా, అందరూ అక్కడేమీ ఫియర్ లేకుండా చేశారు. ఓకే. అది మన పిక్చర్లో ఒక సెగ్మెంట్ వస్తుంది, ఒక టోర్నమెంట్ లాగా వస్తుంది, MMA టోర్నమెంట్ లాగా. దానికోసం ఐ కండక్టెడ్ అ రియల్ MMA. ఓకే. ఆల్ ఓవర్ ఇండియాలో కాల్ ఫర్ చేసి రియల్ MMA కండక్ట్ చేసి మన AVM స్టూడియో ఉంది కదా, దాంట్లో సెట్ వేసి అక్కడే MMA జరుగుతుంది, రియల్ MMA. అది నా ప్రొడక్షన్ స్పాన్సర్ చేసి MMA జరిగింది. ఆ ఫైట్ జరిగింది కదా, అది అన్ని ఫైట్ ఫుటేజెస్ కెప్ట్ ఆన్ సమ్ 14-15 కెమెరాస్ అరౌండ్ ద రింగ్. ఓకే. వీ లైటెడ్ అప్ 1-2 days ఎర్లీ. అది అన్ని రియల్ ఫుటేజెస్ మనం క్యాప్చర్ చేసి అది కూడా ఎడిట్ చేసి మన పిక్చర్లో ఉంది, లోపల కూడా ఉంది అది. సో ఆ టోర్నమెంట్ తర్వాత మన యాక్టర్స్ వచ్చి ఆ ఫైట్లో కంపోజ్ చేసిన అన్ని ఫైట్లు చేశారు. సో ఎడిట్ తర్వాత ఏది రియల్ ఫైట్ ఏది మన ఈ ఫైట్ తెలియకుండా ఉండాలని అక్కడ అలా ఒక ట్రై చేసాం సార్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా కూడా మీరే ఉండటానికి, అంటే మీరు మీ మిసెస్ ఉండటానికి కారణం ఏంటి? అంటే వేరే ఏ ప్రొడ్యూసర్లకి చెప్పలేదా స్క్రిప్ట్? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఇది ఒక రిస్క్ ఉంది, కానీ నాకు అది నేనే ప్రొడ్యూస్ చేస్తే దాంట్లో ఒక పెద్ద ఒక డిస్కషన్ ఉంది నా వైఫ్తో. సేమ్ టైంలో నా షూటింగ్ టైంలో నాకు ఒక 4-5 films జరుగుతుంది షూట్ యాక్షన్ డైరెక్టర్గా. ఇప్పుడు నేను ఇంకొక ప్రొడ్యూసర్ చెప్తే ఇలా ఉంటే సెటప్ అంటే డెఫినెట్గా చేస్తారు, సేతుపతి కొడుకు నేను చేస్తానంటే డెఫినెట్గా వస్తారు. కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే ఆయనకి ఆ పిక్చర్ ఆ టైంలో ఫినిష్ చేయాలి కదా ఆ ప్రొడ్యూసర్కి. సో నేను అలా కమిట్ చేసి వదిలేసి నా పిక్చర్ ఇలా టైం దొరుకుతుంది నాకు. సో అందుకే ఒక ప్రొడ్యూసర్ని ఇక్కడ ఇలా అంటే ఒక ప్రాబ్లంలో రాకూడదని, సో నేనే ప్రొడ్యూసర్గా ఆయనని డైరెక్టర్ యాక్షన్ డైరెక్టర్ అన్నీ నేనే చేసుకుని మిగతా ఫిల్మ్కు నో చెప్పకుండా, లైక్ అట్లీ పిక్చర్ జరుగుతుంది ఇక్కడ, ఒక సైజ్ ఇక చెన్నైలో విజయ్ సార్ పిక్చర్ జరుగుతుంది, అన్నీ జరుగుతుంది కదా, అందరికీ డేట్ స్ప్లిట్ చేసి ఇచ్చి అన్ని ప్యారల్గా జరుగుతుంది చేశాను. అదే ప్లాన్. ఇన్ కేస్ డిఫరెంట్ ప్రొడ్యూసర్ అంటే డెఫినెట్గా అందరికీ ఒక హార్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా, అరే పిక్చర్ వదిలేసి ఆయన పిక్చర్ చూస్తున్నారు అది వస్తుంది, లేకపోతే యాక్షన్ చేస్తున్నారని ఒక మాట వస్తుంది, అదన్నీ అవాయిడ్ చేయాలని. సో లెట్ మీ టేక్ ఆల్ ద బ్లేమ్ అండ్ రిస్క్ మై సెల్ఫ్ అని నేను చేశాను. ఇప్పుడు జనరల్గా ఏ ఇంట్లోనైనా మీరు ఫైట్ మాస్టర్ మంచి ఇన్కమ్ వస్తుంది, అదే మీరు డైరెక్షన్లోకి వెళ్ళిపోయి డైరెక్టర్ అవటమే కాకుండా ప్రొడక్షన్ కూడా చేస్తున్నానంటే ఎవరైనా ఎందుకు మనకి రిస్క్ అని అపోజ్ చేస్తారు.
మరి మీ మిస్సెస్ జయలక్ష్మి గారు మిమ్మల్ని ఎందుకు ప్రోత్సహించారు? థ్యాంక్స్ డెఫినెట్గా చెప్పాలి. వితౌట్ రాజలక్ష్మి, వితౌట్ హర్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ దేర్. లైక్ యూ సెడ్, ఇఫ్ యూ షేడ్ నో, దిస్ ఫిల్మ్ వోంట్ బి హ్యాపన్. I have 2 kids, they're studying and everything is there. But she loves me and she respects me and she give a priority to my passion, dream, whatever you say. అది ఒక స్టెప్ ముందుకు చెప్పాను మీ కదా. ప్యాషనే కాదు, తనకు కూడా ప్యాషన్ ఉండాలి, అప్పుడే అది పాసిబిలిటీ. కరెక్ట్. అదే ఒక్కొక్క టైంలో మనం చెప్పాను కదా, ఫైటర్ నుంచి మాస్టర్ నుంచి డైరెక్టర్. అది ఎప్పుడు నాకు ఒక ఐడియా వచ్చినప్పుడు ఆ టైంలో ఫాదర్ మదర్ సపోర్ట్, ఇప్పుడు ప్రొడక్షన్ డైరెక్షన్ అప్పుడు వైఫ్ కూడా సపోర్ట్. సో అలానే ఇది వచ్చింది. సో ఐ షుడ్ సే థ్యాంక్ హర్. సో సినిమా రిలీజ్ అయింది తమిళ్లో, ఎలాంటి పేరు వచ్చింది? మంచి పేరు వచ్చింది సార్, చాలా మంచి పేరు వచ్చింది. అండ్ ఎవ్రీ వన్ లైక్ ద ఫిలిం. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన కమర్షియల్ సక్సెస్ అయితే దానికి రాలేదు కదా? కమర్షియల్ అయింది సార్, కంటే లైక్ బ్లాక్ బస్టర్ మనకి అంత లేదు, అంత జరగట్లేదు. బట్ డీసెంట్గా పిక్చర్ జరుగుతుంది అండ్ వీ గాట్ ఇట్, వీఆర్ సేఫ్డ్ యాక్చువల్లీ. ఒక సినిమాకి అద్భుతమైన పేరు రాకపోయినా మీరు రిస్క్ చేసి మీరు పెట్టిన డబ్బు మొత్తం కవర్ అవ్వాలి, అప్పుడు అది కొంచెం సక్సెస్ అనుకోవాలి. సో అలా చూసుకున్నప్పుడు మీరు పెట్టిన బడ్జెట్ మీకు తిరిగి వచ్చిందా? సార్ తెలుగులో ఎందుకు సేమ్ టైం రిలీజ్ చేయలేదు? అప్పటికే విజయ్ సేతుపతికి ఇక్కడ మంచి పేరు ఉంది. సో వాళ్ళ అబ్బాయి హీరో అంటే ఆటోమేటిక్గా ఒక అటెన్షన్ వస్తుంది కదా. తెలుగు తమిళ్ ఒకేసారి చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలేదు? తెలుగు తమిళ్ ఒకేసారి అంటే నాకు రీసెంట్ డేస్లో నేను చూస్తున్నాను, మనకు కూడా అదే చెప్పారు, ట్రై చేసినప్పుడు అదే చెప్పారు, ఒకే టైం వద్దు, లెట్ ఇట్ రిలీజ్ ఫస్ట్ ఇన్ తమిళ్ దెన్ రిలీజ్ ఇన్ తెలుగు. అది గైడెన్స్ ప్రకారమే మనం వెళ్ళాము. మనకి ఎవరు గైడెన్స్ అది? అంతే, మనకి ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇక్కడ, వెల్ విషర్స్ ఉన్నారు కదా. సో అలాంటి ఒక డిస్కషన్ తీసుకుని అలా చేసాం. సపోజ్ అక్కడ బాగా ఇబ్బంది పెట్టుంటే మీకు తెలుగులో కూడా రిలీజ్ అయ్యి ఉండేది కాదు కదా? మేబీ ఇట్లా ఐ డోంట్ థింక్ అబౌట్ దట్. ఈవెన్ నవన్ డేస్ తమిళ్ నుంచి వచ్చే స్టార్ హీరోల సినిమాలు కానీ ఏవైనా తెలుగులో కూడా ఎట్ ఎ టైం రిలీజ్ చేస్తున్నారు. సో అలాంటి టైంలో మీకు మరి అంత రాంగ్ సజెషన్ ఇచ్చింది ఎవరు అనేది నాకు అర్థం కావట్లేదు. అది ఎలా చెప్పారు, రాంగ్ అని చెప్పలేదు. ఐ థాట్ ఇట్స్ వెల్ విషర్స్ వర్డ్స్, అలానే పోయింది. అది రాంగ్గా నేను చూడలేదు. ఇంకోటి, మీకు తమిళ్లో సినిమా రిలీజ్ అప్పుడు సూర్య సేతుపతి మాట్లాడిన మాటలు కొంచెం కాంట్రవర్సీ అయినాయి, బాగా ట్రోల్ కూడా గురైనాయి. సో అప్పుడు మీరు పక్కనే ఉన్నారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని ఎప్పుడన్నా అనిపించిందా? అది సార్ చాలా మీడియాస్లో ఉంది, చాలా పీపుల్స్ ఉన్నారు, ఆయన ఒక మాట్లాడారు కదా, అదే మీరు చెప్పినది. అది ఎవరికి ఐడియా, எனக்கு సుత్తగా ఐడియా లేదు. అది he's 17 years boy, sir. Yeah, have that much only matured. I can understand. Whatever he said, people also never reacted anything wrong. అప్పుడు ఏమి రియాక్షన్ రాలేదు, అందరూ నవ్వుతుంటే పోతారు. So later only అది became an issue. But that may be a negativity because of the nepotism, because ఉన్నారు కదా అలా, అదే చేశారు కదా. కాబట్టి మిగతా వాళ్ళు ఎవరు పబ్లిక్లో ఎవరు తప్పుగా చెప్పట్లేదు. అది నాకు అక్కడ రియాక్ట్ చేయడమే చాలా టఫ్. అది నాకే అది లైక్ ఫర్ మీ ఆల్సో షాకింగ్ ఉంది సార్, ఇలా మాట్లాడుతున్నారని. అంతే, అలానే పోయింది అది. దెన్ ఐ టేక్ ఇట్ ఇన్ దట్ వే, లైక్ ఈస్ అ స్మాల్ బాయ్, యూ హ్యావ్ నో మెచ్యూరిటీ. ఎవ్రీవన్, ఈవెన్ ఐ మైట్ డిడ్ లాట్ ఆఫ్. ఇక్కడ కూడా కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి అలా. కొంతమంది బాగా పేరున్న వాళ్ళ కొడుకులు మాట్లాడింది బాగా ట్రోల్ అయ్యి ఆ తర్వాత వాళ్ళ తండ్రులు క్షమాపణ చెప్పే స్టేజ్ ఇక్కడ కూడా వచ్చింది. నా యంగేజ్లో కూడా నేను కూడా 1-2 ప్లేస్లో రాంగ్గా తెలియకుండా ఉండొచ్చు, అది నాకే తెలియదు అది. సో ఇలాంటి ఒక మీడియాలో వస్తున్నప్పుడే అది తెలుస్తుంది. అంటే ఎందుకు అది వచ్చిందంటే విజయ్ సేతుపతి హంబుల్నెస్, ఆయన డౌన్ టు ఎర్త్ ఉండే ఇది అందరికీ తెలిసిన విషయం అది. సో వాళ్ళ అబ్బాయి అందుకు కొంచెం డిఫరెంట్గా ఉండే తలకి ఆ ట్రోలింగ్ అనేది వచ్చింది. అదే నేను చెప్తున్నా, అదే కరెక్ట్. సో ఆ తర్వాత విజయ్ సేతుపతి గారు కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పినట్టున్నారు, సారీ చెప్పి తను వాళ్ళ అబ్బాయితో కూడా చెప్పించాడు. వాళ్ళ అబ్బాయి కూడా నాకు తెలియని తనంగా మాట్లాడాను నేనని తను కూడా క్లారిటీ ఇచ్చాడు అనుకోండి. సో నేనేది అది ఏమన్నా మీ సినిమాకి ఏమన్నా ఎఫెక్ట్ అయిందా అని ఆ ఆస్పెక్ట్లో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చూడలేదు సార్. డెఫినెట్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళలేదు.
మేబీ అది ఎవరికి నచ్చలేదో ఆయనకు డెఫినెట్గా ఉండొచ్చు. అలా ఎక్కువగా లేదు మందిలో, మేబీ కొంతమంది ఉండొచ్చు, మనకి అవసరం లేదు. ఓకే, మీ సినిమా తమిళ్లో రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏంటి? బెస్ట్ కాంప్లిమెంట్ ఎక్కువగా వచ్చింది సార్. లైక్ విత్ ద న్యూ బాయ్, దిస్ ఈజ్ అ న్యూ అటెంప్ట్, అది చాలా బాగా చేశారు. అండ్ ఇది ఒక న్యూ బాయ్ పిక్చర్ లాగానే లేదు అన్నారు. అది ఒక చాలా మంచి. తను యాక్చువల్గా చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశాడు కదా 2-3 సినిమాల్లో. సో ఈ సినిమాలో యాక్ట్ చేసిన అదర్ ఆర్టిస్టులు వరలక్ష్మి శరత్ కుమార్ గారి గురించి, అలా సంపత్, ఇలా ఉన్నారు కదా చాలామంది, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఐ షుడ్ థ్యాంక్ దమ్ ఓన్లీ బికాజ్ ఒక న్యూ బాయ్ వస్తున్నారు. ఆయన దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద టాప్. ఆయన పెద్ద పెద్ద యాక్టర్స్ టాప్ చేసుకుంటూ ఉంటారు. అది ఇలా అంటే ఒక సెటప్ ఉన్నప్పుడు ఒక మైండ్లో వస్తుంది కదా, ఇది మనం చెయ్యాలా వద్దా అని ఒక ఉంటుంది. మేబీ ఐ మే బీ రాంగ్. అదన్నీ లేకుండా ఇది ఒక పిక్చర్గా చూసి నన్ను టెక్నీషియన్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా వస్తున్నారని నాకు ఇచ్చిన సపోర్టో, సూర్యకి ఇచ్చిన సపోర్టో అలాంటివి వచ్చి ఆ పిక్చర్ ప్రాపర్గా చేసి ఇచ్చారు అందరూ. ఈవెన్ వరలక్ష్మి మేమోటో, శరత్ కుమార్, హరీష్ ఉత్తమన్, మన అజయ్ ఘోష్ గారు, చాలామంది ఉన్నారు, అందరూ అలానే చేశారు. వెరీ బిగ్ సపోర్ట్, నాట్ ఓన్లీ యాక్టర్స్. వేల్రాజ్ గారు డిఓపి తెలుసు మనకి, అన్ని ధనుష్ గారు వెట్రిమారన్ పిక్చర్ చేస్తున్నారు, శామ్సియస్ మ్యూజిక్, ఎక్సెప్ట్ ద బాయ్ ఎవ్రీవన్ ఇస్ అ డీసెంట్ అండ్ బిగ్ అండ్ క్వైట్ ఎక్స్ట్రాడినరీ. శామ్సియస్ ఆర్ఆర్ కి బాగా పెట్టింది పేరు. యు వాచ్ ద ఫిల్మ్, హీ డిడ్ ద బెస్ట్ యాక్చువల్లీ. వి లవ్ ద వే హీ వర్క్డ్ యాక్చువల్లీ. శామ్సియస్ మ్యూజిక్ ఇస్ వెరీ బిగ్ ప్లస్. అండ్ డిఓపి వేల్రాజ్ సార్, డిఓపి, హీ ఆల్సో డిడ్ అ వెరీ గుడ్ జాబ్. And he also acted a small character. Yeah. 2 బిగ్ జైంట్స్, అటు ఏషియన్ ఫిలిమ్స్, ఇటు సురేష్ ప్రొడక్షన్స్, వాళ్ళ కాంబోలో ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయింది కదా. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? మీరు వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? I should say thank God actually to introduce such a legendary distributors. And ఆయన కూడా చూసి ఇమీడియట్గా ఎస్ చెప్పారు. సో అది నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. సో యాజ్ యాక్షన్ డైరెక్టర్గా నన్ను గురించి చాలా తెలుసు ఆయనకి. మేబీ దే సీ మై మూవీ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇలాంటి ఒక అప్రోచ్, ఇలాంటి ఒక పిక్చర్ నేను చేశాను అన్నప్పుడు ఆయన ఏమీ క్వశ్చన్ లేకుండా ఇమ్మీడియట్గా చేశారు. అది ఐఎమ్ సో గ్లాడ్ అండ్ హ్యాపీ. ఇప్పుడు ఏంటి ప్రస్తుతం ఇక మళ్ళీ నెక్స్ట్ డైరెక్షన్ ఏమన్నా చేయబోతున్నారా లేదంటే? ఇప్పుడు యాక్షన్ చేసుకుంటాను. ఒక 3-4 పీపుల్స్ అప్రోచ్లో ఉన్నారు. మేబీ సూన్. కథలు ఉన్నాయా మీ దగ్గర? ఇప్పుడు యాక్షన్ డైరెక్టర్ ఏం చేస్తున్నారు? జననాయకన్ ఒకటి చేస్తున్నారు, అండ్ అట్లీ అల్లు అర్జున్ గారిది అది పోతుంది. ఏమైనా చేశారా ఆల్రెడీ వర్క్? పోతుంది. అండ్ రేంజర్ అని ఒక పిక్చర్, అజయ్ దేవ్గన్ పిక్చర్, అజయ్ దేవ్గన్, సంజయ్ దత్ అండ్ బెన్స్ అని ఒక లారెన్స్ గారు, లోకేష్ కనగరాజ్ స్టోరీ, అండ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అదే 4-5 ఫిల్మ్స్ పోతుంది. అండ్ కింగ్ షారుఖ్ ఖాన్ది. ఓకే. ఇప్పుడు ఒక ఫైట్ మాస్టర్గా అండి రీసెంట్ టైమ్స్లో ఏమవుతుందంటే, ఇంతకు ముందు అంటే ఒక 10 మంది వచ్చి మీద పడ్డా 10 మందిని కొట్టడం ఇవన్నీ ఉండేవి. దాన్ని కూడా ఆడియన్స్ పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడున్న జనరేషను అలా చేస్తే నవ్వుకుంటున్నారు. న్యాచురల్ ఫైట్స్ కావాలంటున్నారు. సో అలాంటి న్యాచురల్ ఫైట్స్ క్రియేట్ అవ్వాలంటే ఒక ఫైట్ మాస్టర్గా మీరు ఏమేమి ఎలా అసలు అప్రోచ్ అనేది మీది ఎలా ఉంటుంది? సార్ రైటింగ్ స్టోరీ అలా ఉండాలి సార్, డిమాండ్ చేయాలి, లైవ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాట్ ఎవర్ ద స్టోరీ డిమాండ్స్ వీఆర్ డూయింగ్, మనకి ఆ స్క్రిప్ట్లో ఎలా ఉందో, ఎలా కావాలో, ఎలా డిమాండ్. ఇప్పటికీ కొంతమంది డైరెక్టర్స్ హీరో వస్తాడండి ఇట్ట కొట్టగానే 10 మంది అట్ట గాల్లో లేచి పడాలండి, అలా ఆ మెంటాలిటీ ఉన్న డైరెక్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ అదే మోసలో సినిమాలు చేస్తున్నారు. అలాంటిది మీ దగ్గర చెప్పినప్పుడు మీరు వాళ్ళని అపోజ్ చేసి, లేదండి ఇది కొంచెం అదేది రియాలిటీకి అవేగా ఉంటుంది అని వాళ్ళని ఎడ్యుకేట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకు అలా అంత షేప్లో నాకు రాలేదు. మేబీ ఇఫ్ ఐ ఫీల్ ఎనీవేర్ నాట్, మీరు చెప్పినట్టు నాకు రాలేదు. వాట్ ఎవర్ ఐ డిడ్ రీసెంట్ డేస్లో అలా వచ్చినప్పుడు నాకు ఎక్కడన్నా కొంచెం ఓవర్ ద బోర్డ్ నాకు ఫీల్ అయితే
డెఫినెట్గా నా సజెషన్ ఇస్తాం నేను. అది ఓకే అంటే అడాప్ట్ చేస్తాం, లేకపోతే అది వేరే ఏం షేప్లో చేయాలో అది చేయాలి అంతే. పాటల విషయానికి వస్తే ఏదన్నా ఒక పాట ట్యూన్ నచ్చితే అరే ఈ ట్యూన్కి దగ్గరగా ఉండేట్టు చేయండి అని ఇప్పుడు కొత్తగా వచ్చే మ్యూజిక్ డైరెక్టర్లకు కానీ వాళ్ళు వర్క్ చేసే మ్యూజిక్ డైరెక్టర్లు కానీ అడుగుతుంటాం అనేది సర్వసాధారణం. బట్ ఫైట్ విషయంలో అలా ఉండవు. ఎందుకంటే ఏదైనా ఒక ఫైట్ కంపోజ్ చేసింది ఫలానా ఫైట్ లాగా ఉండాలంటే సేమ్ అలాగే కంపోజ్ చేస్తే కుదరదు, దాంట్లో కూడా కొత్తగా ఉండాలి. రైట్. సో అలాంటి కొత్తదనం చూపించడానికి మీరు ఏం చేస్తారు? హోంవర్క్ సార్, హోంవర్క్ అండ్ వాచింగ్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. ఆ ఫిల్మ్ నుంచి ఫిల్మ్స్ అంటే కొరియన్, జపనీస్ అలా కాదండి. ఐ వాచ్ ఎవ్రీ ఫిలిం. సపరేట్గా ఏమి పిక్చర్ చూడాను. ఐ వాచ్ ఆల్ ద ఫిలిమ్స్. ఎక్కడన్నా మనకి ఒక ఫైట్ ఏదో ఒకటి మనం ఇంప్రెస్ చేస్తే దాన్ని చూసి దాని నుంచి బెటర్మెంట్, లేకపోతే వేరే షేప్లో అలానే చేస్తాము. కాబట్టి మనకి కాపీ అదన్నీ చేయడం, డెఫినెట్గా కాపీ చేయడం. అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ మై ఫిల్మ్ చేస్తే ఆటోమేటిక్గా మీకే బ్యాడ్ బ్యాడ్. ఇన్ఫాక్ట్ అంటే నేను చెప్పేది కాపీ కొట్టడానికి కూడా వీలు లేని క్రాఫ్ట్ మీది. కరెక్ట్. నా ఐ డోంట్ కాపీ మై ఓన్ యాక్షన్. నేను ఇప్పుడు ఒక పిక్చర్ తమిళ్లో చేస్తే హిందీలో, తెలుగులో నేను అది మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. రీమేక్ చేసినప్పుడు అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే నా కంపోజ్ చేసినప్పుడు నా టీంతో కూడా చెప్తాను, ఇది ఏదాన్ని ఒక్కటి వస్తే లేదా ఇది మనమే చేసాము అక్కడ, ఇది చేయకూడదు అని. ఐ విల్ అవాయిడ్ మై వర్క్ ఓన్లీ. సో దెన్ ఓన్లీ వీ కెన్ క్రియేట్ ఆర్ డూ సంథింగ్ న్యూ ఎవ్రీ డే. సో ఫైట్ కంపోజ్ చేసేటప్పుడు హీరో బాడీ లాంగ్వేజ్ని, హీరో ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుంటారా, లేదంటే ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా డెఫినెట్గా పోతాం సార్. ఈవెన్ హీరో బాడీ లాంగ్వేజ్ ఆయన దే గోన్ టు క్యారీ దేర్ ఓన్. వాళ్ళు కూడా తెలుసు కదా, ఆయన కూడా తెలుసు కదా పిక్చర్ గురించి, స్టోరీ గురించి తెలుసు. అన్ని యాక్టర్స్లో అది ఆయన పార్ట్ చూసుకుంటారు. మనకి యాక్షన్ కంపోజ్ చేసినప్పుడు అది ఏంటి స్క్రిప్ట్ ఏంపో, అది ఏం డిమాండ్ చేస్తుందో అది మనం చేస్తే మీది ఆయన పని ఆయన చూసుకుంటారు. నేను కొన్ని సెట్స్లో చూసా, ఒక ల్యాప్టాప్ పెట్టుకొని బాగా అంటే ఇప్పుడు మనకి జపనీస్ ఫిల్మ్స్ కానీ, చైనీస్ ఫిల్మ్స్ కానీ, కొరియన్ ఫిల్మ్స్ కానీ ఫైట్స్ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా చేస్తుంటారు. అంటే కొంచెం మార్షల్ ఆర్ట్స్ మిక్స్ చేసి చేస్తుంటారు కదా. సో వాటిని ఇక్కడ మన దీనికి అనుగుణంగా మార్చుకొని చేస్తుంటారు. మీరు కూడా అలాంటి ఇది ఏమన్నా ఉందా మీ? కరోనా తర్వాత మనకి యాక్చువల్గా సినిమా అనేది మొత్తం వరల్డ్ సినిమా అనేది మన కళ్ళ ముందు వస్తుంది. సో ఇప్పుడు అలాంటివి చేసినా కూడా ఆడియన్స్ ఈజీగా కనిపెట్టేస్తారు ఫలానా ఫైట్ కాపీ అని. అందుకని నేను అడుగుతున్నా. ఉండొచ్చు. మీ గోల్ ఏంటి? గోల్ జస్ట్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్. యాక్షన్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఇప్పుడు డైరెక్షన్ ఇంకా అప్రోచ్ అవుతున్నారు. లెట్స్ సీ ఫ్యూచర్. ఐ డోంట్ ఫోకస్ మై ఫ్యూచర్. నా పని చేసుకుంటే వెళ్తున్నాను. ఈవెన్ దో మీరు అన్నారు కదా 12 yearsకి నాకు వర్క్ మీద ఒక ఇదైనా వస్తుందని. డైరెక్షన్ ఇప్పుడు 2 years అయింది సార్. 10 years అయింది. సో డైరెక్షన్ తర్వాత ఇంకేమన్నా ఉందా అంటున్నా ఫోకస్? అంటే మీలో ఇంకేమన్నా ఉన్నాయా? ఉండొచ్చు, తెలియని కళలు ఏమైనా ఉన్నాయా అని. మేబీ ఉండొచ్చు. ఇట్ టేక్ సమ్ టైమ్ సార్. సో డైరెక్టర్గా ఫస్ట్ సినిమాతో మీకు ఒక మంచి పేరు వచ్చింది. స్టంట్ మ్యాన్గా, స్టంట్ మాస్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సో ఈ రాబోయే సంవత్సరాల్లో డైరెక్టర్గా కూడా మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఫీనిక్స్ సినిమా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది, వాళ్ళు కూడా ఈ సినిమాని బాగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూశారు కదా అనిల్ అరసు గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.